కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ విరోచితమైన పోరాటం చేస్తుంది, అక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆఫ్ఘనిస్తాన్ ఎదురుకాల్పుల నేపథ్యంలో పాకిస్తాన్ అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. పాకిస్తాన్ దాడి చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ తిప్పికొడుతోంది. ఇప్పుడు ఇస్లామాబాద్ కూడా అదే పరిస్థితి. అంటే పాకిస్తాన్ మొత్తం కూడా ఇప్పుడు అటు బలూచిస్తాన్ ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇస్లామాబాద్ మొత్తం కూడా అట్టుడికిపోతుంది అనుకోవాలా. సింధు ప్రావిన్స్ లో కూడా ప్రస్తుతానికి సింధు జలాల నీళ్ళని మొత్తం కూడా ఆపివేయడం, విత్ ఇన్ ద కంటున్నటువంటి ఆ నీళ్ళని మొత్తాన్ని కూడా 6 కెనాల్స్ ఏర్పాటు చేసి సింధు ప్రావిన్స్కి రావాల్సిన నీళ్ళని మొత్తాన్ని కూడా పలు ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యంలో అది మన భారత్ పాకిస్తాన్ యుద్ధం నుంచి కూడా ఒక ఉద్యమం జరుగుతుంది లోపల. అంటే ఎక్కడ చూసినా అంతర్గత యుద్ధాలతో పాకిస్తాన్ అల్లాడిపోతుందా? ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఏం జరగబోతోంది? ఖచ్చితంగా మనోజ్, మనం చూస్తే అంతర్యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది. పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోయి సౌదీకి కూడా చేయి చాచి సౌదీని కూడా సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలని అడిగినప్పుడు సౌదీ కూడా నిరాకరించింది. ఒక పక్కన అమెరికా కూడా సైలెంట్ గా ఉంటుంది. తాలిబాన్ ఏదైతే దాడులు చేసిందో ఈ 58 మంది ఆర్మీకి సంబంధించిన వాళ్ళని ఏదైతే మట్టుబెట్టిందో దానికి సంబంధించి కూడా అమెరికా స్పందించలేదు, ఇటు అలాగే సౌదీ అరేబియా కూడా స్పందించలేదు. అండ్ అంతర్యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ ఏరియా మొత్తాన్ని కనుక మనం చూస్తే పాకిస్తాన్ భూభాగంలో అది 44%. అంటే ఆల్మోస్ట్ 50% పాకిస్తాన్ అట్టుడిగిపోతుంది ఆల్రెడీ. వాళ్ళందరూ పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటున్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే మనం చూస్తే కనుక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఉన్న భారతీయులు, అక్కడ ఉన్న వాళ్ళంతా మేమంతా భారతీయులమే, హమ్ ఇండియన్స్ హే, హమ్ భారత్ మే హీ రహేంగే, భారత్ మే జోడ్ జాయేంగే అని చెప్పేసి నినాదాలను తీసుకొచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఒక రకంగా మనం చూస్తే 50% కంటే ఎక్కువ భూభాగం ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించారో వాళ్ళందరూ కూడా ఇండియాలో కలవాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు లాహోర్ లో కూడా ఒక ప్రొటెస్ట్ కూడా జరుగుతుండే. ఆ లాహోర్ లో కూడా ఈ ప్రో పాలస్తీనాకు సంబంధించి ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు అక్కడ కూడా పోలీసులపై కూడా అక్కడ నిరసనకారులు దాడి చేయడం కూడా జరిగింది. సో ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఒక రకంగా ఎకానమీ పరంగా ఆల్రెడీ పాకిస్తాన్ చాలా దయనీయ స్థితిలో ఉంది. IMF ఇంతకు గ్రీలిస్ట్ లో ఉన్న తర్వాత మళ్ళీ గ్రీలిస్ట్ నుంచి బయటికి ట్రంప్ తీసుకొచ్చిన తర్వాత IMF నుంచి ఇప్పుడు లోన్ తెచ్చుకొని బతుకుదాం అనుకున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. IMF నుంచి తెచ్చుకున్న లోన్లతో సహా లోన్లు కూడా ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ సంస్థలని మళ్ళీ ఖైబర్ పఖ్తూన్ ఏరియా అలాంటి ఏరియాస్ లో మళ్ళీ పెట్టే ప్రయత్నం కూడా చేశారు. అంటే తినడానికి తిండి, తాగడానికి నీరు లేని పరిస్థితి పాకిస్తాన్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి విప్లవం అనేది అక్కడ పుడుతుంది. సో బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఒక రెబెలియన్ అనేది పుట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు BLA కావచ్చు, అలాగే TTP కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు, TLP కావచ్చు, ఇవన్నీ విడివిడిగానే ఈ పోరాటాలను సాగిస్తున్నాయి. ఇవి కనుక కలిసి ఇవన్నీ కలిపి ముందుకెళ్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోయే అవకాశం ఉంది. పక్కన మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు సంబంధించి ఏ ఫారెన్ కంపెనీస్ కూడా ఇలాంటి దేశంలో పొలిటికల్ గా స్టేబుల్ లేని దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకో. ఇప్పుడు చైనాకి సంబంధించి మనం చూస్తే కనుక CPEC ఉంది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కి సంబంధించి ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, అలాగే TTP కావచ్చు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు చైనాకి సంబంధించిన వర్కర్స్ ని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. చైనా కూడా తమ సామర్థ్యానికి సంబంధించిన అంటే వాళ్ళ కంపెనీస్ కి సంబంధించిన స్టాఫ్ ను కూడా తగ్గించుకుంటూ పోతుంది. ఎంత మట్టికి పాకిస్తాన్ అఫీషియల్స్ దాన్ని మేము కంట్రోల్ చేస్తాం, మేము అంతా బాగా చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చైనాకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. 2015లో ఏదైతే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారో పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కి సంబంధించి అగ్రిమెంట్ కి సంబంధించి ఏదైతే రోడ్ వేస్, అలాగే హైవేస్ కావచ్చు, అలాగే పవర్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే నిర్మిస్తామని చెప్పేసి చైనా ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందం నుంచి మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా పాకిస్తాన్ కి ఆర్థికంగా కూడా సంక్షోభం ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్నారు. వరస్ట్ సిచ్యువేషన్ కి వెళ్ళే అవకాశం ఉంది. ప్రజలు ఎవరు హ్యాపీగా లేరు. ఎవరికి బేసిక్ కమ్యూనిటీస్ తాగడానికి నీరు, ఆహారం ఇలాంటి పథకాలు కూడా ఎవరికి అందట్లేదు. 30 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ పాకిస్తాన్ లో బతుకుతున్నారు. వాళ్ళందరినీ కూడా వెనకకు పంపించే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. సో దీనిపై కూడా తాలిబన్స్ హ్యాపీగా లేరు. వాళ్ళందరూ కూడా దానికి రివోల్ట్ అవుతున్నారు. దానికి రివోల్ట్ గానే ఈ ఇన్సిడెంట్స్ మనం గమనించవచ్చు. కాబుల్ పై అటాక్ కావచ్చు, అలాగే ఇస్లామాబాద్ ని టార్గెట్ చేసుకుంటూ, లేకపోతే పెషావర్ ని టార్గెట్ చేసుకుంటూ, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించిన ఏరియాస్ కూడా టార్గెట్ చేసుకుంటూ అటాక్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. సో మొత్తంగా
పాకిస్తాన్ తగలబడిపోతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ని వేర్పాటువాదం ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది, మీకు అందరికీ తెలిసిన విషయం. మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడాలు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై దాడి చేయడాలు, రకరకాలుగా ఇద్దరి మధ్య చర్చలు, ఆ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇస్లామాబాద్లో కూడా మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ఇస్లామాబాద్లో యాంటీ ఇజ్రాయెల్ టీమ్స్ ఇస్లామిక్ నేషన్స్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని, దాన్ని తిప్పికొట్టాలని ఒక ఆలోచనతో పాకిస్తాన్లో యాంటీ ఇజ్రాయెల్స్ ఆందోళనకారులు మొత్తం కూడా ఆందోళన చేపడుతూ ఉంటే తహరీక్ ఈ లబాయిక్ పాకిస్తాన్ అనేటువంటి ఈ పార్టీ చీఫ్తో సహా పలువురు పైన పోలీసులు కాల్పులు జరిపి హతమార్చారు. సో ప్రస్తుతానికి పాకిస్తాన్ తగలబడిపోతుంది. పాకిస్తాన్ అల్లకల్లమైన వాతావరణం నెలకొంది. కార్లకు నిప్పంటిస్తారు, వాహనాలకు తగలబెడుతున్నారు. చాలా చోట్ల పోలీసులకు వ్యతిరేకంగా రాళ్లు రుబ్బుతూ పోలీసులపై కూడా దాడి చేసి పోలీసులను కూడా పరిగెట్టిస్తున్న పరిస్థితి. అటు లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. మురిద్కే లాంటి ప్రాంతాల్లో కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆందోళనకారులు కూడా తిప్పికొడుతున్నారు. ఆందోళనకారులు కూడా రోజు రోజుకి ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఒక నేపాల్, మరో చోట ఒక బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్లో రాబోతోంది. దాదాపుగా అటువంటి సిచ్యువేషన్ ఎదురైంది. ఇక్కడ యాంటీ ఇజ్రాయెలే కాదు, యాంటీ అమెరికాకు సంబంధించిన నినాదాలు కూడా కొనసాగే అవకాశం కనబడుతోంది. అమెరికా మరీ ఎక్స్ట్రీమ్గా పాకిస్తాన్లో చొరబడి పాకిస్తాన్ని మొత్తం కైవసం చేసుకోవాలి, పాకిస్తాన్ వంటి ఆస్తులని, పాకిస్తాన్ వంటి అన్నిటినీ కూడా తన వైపుగా తిప్పుకోవాలనేటువంటి ఆలోచన అమెరికా చేస్తూ ఉంటే, సో ఆ పాకిస్తాన్ లోకల్ సిటిజన్స్ కూడా ఒక జెన్జీ ఉద్యమాన్ని తరహాలో నేపాల్లో జరిగిన ఉద్యమంలో, బంగ్లాదేశ్లో జరిగిన ఉద్యమం లాగా ఇక్కడ కూడా మరల్చి ఇక్కడి షహబాజ్ షరీఫ్ని, ఆసిమ్ మునీర్ని కూడా పరిగెత్తించే అవకాశం కనబడుతోంది. మీ అభిప్రాయం ఏంటి? అటువంటి సిచ్యువేషన్ నిజంగా పాకిస్తాన్కి వస్తే కనుక డెఫినెట్గా పాకిస్తాన్ కుప్పగూలిపోవడం ఖాయం, పాకిస్తాన్ 3 ముక్కలవడం ఖాయం. సో నిజంగా అటువంటి సిచ్యువేషన్ వస్తున్న భావనలో మీరు కూడా ఉన్నారా? ఇది రావడం నిజంగా ఒక శుభ పరిణామం అనుకోవాలా? సో యాంటీ ఇజ్రాయెల్కి సంబంధించిన ఆందోళనకారులపైన దాడులు చేయడాన్ని ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా తిప్పికొడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. आप तमाम दोस्तों से गुजारिश है कि हमारे साथ सेक्रेटरीट तक तशरीफ लाएं।